మీ అమ్మ కన్నా సుజాత అత్తయ్య నంబర్ కనిపిస్తుంది. అంటే పిన్ని కదా, అమ్మ అనటం అలవాటైపోయింది బావా. అత్తయ్యకు ఫోన్ చేయాల్సిన అవసరం నీకేంటి? అది కూడా ఇలా చాటుగా వచ్చి. చాటుగా ఏమింది బావా, మామూలుగానే చేశాను. పాపం పిన్నికి నేనంటే చాలా ఇష్టం, నన్ను ఎంత ప్రేమగా చూసుకునేది కదా. మరి వాళ్ళ అబ్బాయి చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా కనీసం ఒక్కసారి ఫోన్ చేసి పరామర్శించకపోతే ఏం బాగుంటుంది. అందుకే ఫోన్ చేశాను. పరామర్శించడానికి ఫోన్ చేస్తే ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదే. టెన్షన్ పాడ బావా, అది లేదు. ఒంట్లో కొంచెం పైత్యం బాగా చేరినట్టుంది, ఊరికి చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మయ్యా, ఇంకా నయం. సుజాత పిన్ని గారు కాల్ లిఫ్ట్ చేసుంటే అనవసరంగా నేను ఏదో ఒకటి వాగేసేదాన్ని. అది కాని బావ వేనుంటే నా కొంప మునిగేది. కాస్తైనా జాగ్రత్తగా ఉండాలి కదే. ఊరికి చుట్టూ చూసుకుని ఫోన్ చేస్తే సరిపోతుందా? అదృష్టం బాగుండి పెద్ద గండం తప్పింది. ఈసారి ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయినా అసలు పిన్ని గారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నట్టు? వదినా, పోలీస్ స్టేషన్కి మీరెందుకు వచ్చారు? నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే చూడటానికి రాకుండా ఎలా ఉంటాం వదినా? సిద్ధార్థ్, ధనం తీసుకురావడం ఏంటి? నువ్వే తప్పు చేయకపోయినా మా వల్ల నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావు. నీకోసం మేము రాకుండా ఎలా ఉంటాం? మా ఇంటి ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో ఉందంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? అందుకే వాళ్ళు వచ్చారు, నేను వచ్చాను. ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేసింది మా పెళ్లి చేశారని. మేం పెళ్లి చేసుకోవడం వల్లే అతను అవమానంగా ఫీల్ అయి చనిపోయాడని. తప్పు చేసింది మేమైతే శిక్ష మీరు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఎవరూ ఏ తప్పు చేయలేదు. తప్పు చేశారని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంతే. పీటల మీద పెళ్లి ఆగిపోయింది నిజమే, దానికి భూమి ఒక్కతే కారణం ఎలా అవుతుంది? పర్టికులర్గా భూమి మీదనే కేసు పెట్టారంటే కావాలనే భూమిని ఈ కేసులో ఇరికిస్తున్నారని అర్థమవుతుంది. అన్నయ్య, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి సాక్ష్యాలేమీ లేవు కదా. ఆ విషయం చెప్దామని వచ్చానమ్మా. నీ గురించి ఎవరు ఆలోచించాలో వాళ్లే ఆలోచిస్తున్నారు. ఎవరన్నయ్యా? అరవింద్ చావు వెనుక వేరే ఏదో కారణం ఉందని, అది ఏంటి అని తెలుసుకోవాలని మాధవ్ వెళ్ళాడు. నాకెందుకో మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తుందమ్మా. అన్నయ్య, నా కోసం మాధవ్ ఆలోచిస్తే చాలు, నన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. తనొక్కడే కాదమ్మా, నీకు అండగా నేనున్నాను, వీళ్ళు ఉన్నారు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంటే మేం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. అరవింద్ చనిపోయిందైతే ఖచ్చితంగా తన అనారోగ్యం వల్లే అన్నయ్య. కాని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అన్నట్టు సుజాత పిన్ని అందర్నీ నమ్మించాలని చూస్తోంది. తన ఆరోగ్యం బాగోలేదు అన్న విషయం కేవలం ఒక జ్యోతిష్యుడు, ఒక డాక్టర్కి మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరిని పట్టుకుని వాళ్లతో నిజం చెప్పించగలిగితే అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది. మాధవ్ వాళ్ళని తీసుకొచ్చి నిజమేంటనేది చెప్పిస్తే అరవింద్ చనిపోయింది నా వల్ల కాదు అనే నిజం అందరికీ తెలుస్తుంది. సరేనమ్మా, నేనిప్పుడే వెళ్ళి మాధవ్తో మాట్లాడతాను. సరే అన్నయ్య. నా కోసం మాధవ్ ప్రయత్నిస్తున్నాడని మీరు చెప్పిన తర్వాత
నాకెంతో ధైర్యంగా ఉంది. ఆలోచించకుండా ఎలా ఉంటాడమ్మా? కట్టుకున్న భర్త చిన్న చిన్న అపార్థాలు వచ్చాయని భార్య కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? వదినా, నిన్నిలా చూడటం మాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయలేకపోతున్నాం. పర్లేదమ్మా, మీరేం చేస్తారు? మేమున్నాం కదా, మేం చూసుకుంటాం. భూమి, నువ్వేం భయపడకో. ఆ సుజాత గారు కొడుకు చనిపోయాడన్న బాధలో ఏదేదో చేస్తున్నారు. ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తే మా ప్రయత్నాలు మేం చేస్తాం. ఇది ఖచ్చితంగా ఫాల్స్ కేస్ అని అర్థమవుతుంది. నువ్వన్నట్టుగా మాధవ్తో మాట్లాడి వాళ్ళిద్దరి గురించి కనుక్కోమని చెప్తాను. అన్నయ్య, వాళ్ళిద్దరూ దొరికారంటే నేను బయటకు వచ్చేసినట్టే. అలాంటప్పుడు ఆలస్యం ఎందుకమ్మా? నేను ఇప్పుడే మాధవ్తో మాట్లాడతాను. ఇంత డబ్బా మేడం? అంతకన్నా ఎక్కువ ఇస్తాను. నేను చెప్పింది చేయి చాలు. చెప్పండి మేడం. నేను నీకిద్దరు పేర్లు చెప్పాను. ఆ జ్యోతిష్యుడు గాని ఆ డాక్టర్ గాని ఇద్దరూ బ్రతకుండకూడదు. నా కొడుకు చావుకి కారణం ఎవరికి ఎలా తెలీదో వాళ్ల చావుకి కారణం కూడా అలాగే తెలియకూడదు. డాక్టర్ని జ్యోతిష్యుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడనేది వాళ్లకి మాత్రమే తెలుసు. వాడి చావుకి కారణం నాకు, ఆ జ్యోతిష్యుడికి, ఆ డాక్టర్కి, మా ముగ్గురికి మాత్రమే తెలుసు. మరో కంటికి తెలియకూడదురా. గుట్టు చప్పుడు కాకుండా నా కొడుకు శవాన్ని దహనం చేశాను. కనీసం వాణ్ణి ఎక్కడ దహనం చేశాననేది కూడా ఎవరికీ ఆనవాళ్ళు కూడా తెలీదు. కానీ నేను దాచిపెట్టినట్టు వాళ్ళు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నోరు జారచ్చు, లేకపోతే డబ్బుకైనా ఆశపడచ్చు. నా కొడుకు చావుకి కారణమనేది మా మధ్యనే మిగిలిపోవాలి అంటే వాళ్ళీ భూమి మీద మిగలకూడదు. అందుకే వాళ్ళని అడ్రస్ లేకుండా చేయమని చెప్తున్నాను. మీ అబ్బాయికి ఏంటి మేడం సమస్య? తెలియకూడదని ఇద్దరిని చంపమని చెప్పాను. తెలుసుకోవాలని చూస్తే నీకిచ్చిన డబ్బే ఇంకొకడికి ఇవ్వాల్సి వస్తుంది నిన్ను చంపడం కోసం. వదిలేండి మేడం, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మొత్తానికి సుజాత అత్తయ్య కావాలని ఇదంతా చేసినట్టు మీకు అర్థమైంది కదా? ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా మాట్లాడింది. నిజంగా ఆవిడ మాటలు విని నేను కూడా కొడుకు చనిపోయిన బాధలో ఉందనుకున్నాను.